గురుకుల పాఠశాలలో పాము కాటుతో విద్యార్థి మరణించడం చాలా దురదృష్టకరం. జగిత్యాల జిల్లా పెద్దాపూల్లోనే కాదు, ఇలాంటి ఘటనలు రాష్ట్రంలో ఇప్పటికీ అనేక గురుకులాల్లో జరగడం ఈ ప్రభుత్వ అసమర్థ పాలనకు నిదర్శనం. ఈ మొద్దు నిద్ర ప్రభుత్వానికి గురుకుల పాఠశాల పట్ల కనీస బాధ్యత లేదు అని, అందుకే పాఠశాలల్లో ఉన్న స్టాఫ్లు కూడా విద్యార్థుల పట్ల శ్రద్ధ లేదని, వారి మంచి గురించి పట్టింపు లేదని చెప్తున్నారు. దయచేసి ప్రభుత్వం, పాఠశాల అధ్యాపకులు ఇప్పటికైనా మొద్దు నిద్ర లేచి విద్యార్థుల పట్ల శ్రద్ధ చూపాలని వేడుకుంటున్నారు. ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్. ఇంత అరాచకమా? ఏం జరిగింది చెప్పండి. ఏం జరిగిందో తెలియదు. బ్రేక్ఫాస్ట్ పోయినారు, బ్రేక్ఫాస్ట్ తిన్నారు, పొద్దున్న లేచిండ్రు. ఏమేమి చెప్పండి, ఇన్సిడెంట్ ఏమి చెప్పండి. పిల్లగాని తీసుకున్నాను, అక్కడ పిల్లలు తీసుకున్నాను. పక్కన పిల్లలు రెండు వీళ్ళకి ఏం తెలియదు, స్టాఫ్ ఇంట్రెస్ట్ లేదు. ఏంది నీకు ఇప్పటికీ నేను వచ్చినాను, నీకు తెలియదు ఇక్కడ ఉండేవాడిని. నేనేమో ఇక్కడికి వచ్చిన అక్కడి నుంచి, నీకు ఇక్కడ వరకు ఇప్పుడు ఏమవుతుందో తెలియదు. నీకు ఆయన తెలియదు అంటా ఉన్నాడు. ఆ అమ్మాయి నేనే ఇచ్చేస్తానండి, ఆ అమ్మాయికి ఏం తెలియదు అంటా ఉంది. ఎవరు తెలుసు అండి? మరి మీ క్లాస్లో ఉంటాండి, నేను ఎట్లా వచ్చినా అండి ఇక్కడికి? మీకు కనీసం ఇన్సిడెంట్ ఏమైందో మీ స్కూల్లో తెలియకపోతే ఎట్లా అండి? నాకు అర్థం అవట్లేదు. కనబడుతుందా మీకు? మీ అజాగ్రత్త మీకే కనబడుతుందా? ఎవరికి తెలుసు మరి ఇన్సిడెంట్ ఏమైందో ఇక్కడ? ఎవరితో మాట్లాడలేదు, ఏం జరుగుతూ ఉంది అసలు? ఎవరికి తెలుసు ఇన్సిడెంట్ ఏమైందో అని? సారీ స్టేట్ అండి. పిల్లలకి బెస్ట్ వెకేషన్ ఇచ్చేసేయండి ఫస్ట్, సరేనా? మీరు అందరూ కూడా కనీసం కొన్ని రోజులు మీరు లీవ్లో పోండి, మీరు బెటర్ కొన్ని రోజులు. ఇంత అన్యాయమా? కనీసం మీకు ఇన్సిడెంట్ ఏమైందో, మీ స్కూల్లో ఒక పిల్లాడు చనిపోతే మీకు తెలియకపోతే ఎట్లా అండి? మీరు పిల్లాడు చనిపోయినాడండి తెలుసా మీకు విషయం కనీసం? అండ్ యూ డోంట్ ఈవెన్ నో వాట్ ఈస్ హ్యాపెండ్. ఇంత రెస్పాన్సిబిలిటీగా ఏమైందంటే ఎవరు తెలియదండి. అందరూ కూడా మోహం చాటేసినారు. నేను ఉరికొచ్చిన అక్కడి నుంచి ఇక్కడ వరకు ఇప్పటికీ 12 డాక్టర్తో మాట్లాడిన ఆల్రెడీ నేను ఏం జరుగుతుందని చెప్పేసి. మీరు ఇక్కడ స్కూల్లో పనిచేస్తున్న యజమానికి మీకు తెలియకపోతే ఎట్లా? మీ పిల్లలే విద్య చూసుకుంటారా మీరు? మీ పిల్లలు ఏం చేయాలంటున్నారు మీకు తెలియకపోతే? నేను ఎందుకు వచ్చి లాభం ఏంటి అసలు? ఇక్కడ మేము వచ్చినాం ఇక్కడికి. నువ్వైతే హాయిగా నవ్వుకుండా చూస్తున్నావమ్మా, బాగుంది నీ పని, బ్రహ్మాండంగా. నువ్వు ఏం పని చేస్తావు? నవ్వుకుంటూ తినడం పనా? నాకు తెలిసి మేము వచ్చింది ఇక్కడికి. ఇప్పటికి 10 మంది డాక్టర్తో నేను మాట్లాడాను. ఎవరికి ఇక్కడ ఏమైనా తెలియదు. ఇద్దరు కట్టుకోకన్నారా? ఇద్దరు సేమ్ అట్లే ఉందన్నా? ఒకేసారి లేచింది ఇద్దరు ఏడ్చింది. ఇంకొకరు కాలు వెళ్ళిపోతుందా? ఎవరు వాంటింగ్ చేసుకున్నారా? వాళ్ళు వాంటింగ్ చేసుకోవాలి, కడుపు నొప్పి అంతేనా? మీకు ఎవరికైనా కడుపు నొప్పి వచ్చిందా? రాత్రి పిల్లలు అందరు సమానం సేమ్. మీరు అందరూ ఒకటి తిన్నారు కదా అన్నం. ఎవరు కాలేదు కడుపు నొప్పి, మోషన్లు కానీ ఎవరికి ఏం కాలేదు, వాంటింగ్. ఇద్దరే అన్నారు. మొత్తం మీద కళ్ళు పడిపోయిన పిల్లలు ఏమన్నా తర్వాత ఓరు పడుతున్నారు, కడుపు నొప్పి అంటే అన్నారు ఇద్దరు. పొద్దునే 8 గంటలకు ఈ పెద్దాపూర్ రెసిడెన్షియల్ స్కూల్ నుండి కాదు, ఆర్డీఓ గారికి ఫోన్ చేస్తే మేము పని మీద ఆర్డీఓ గారు చెప్పడం జరిగింది. ఇక్కడ ఒక బాబు సీరియస్గా ఉన్నాడని, ఎల్లారెడ్డిపేట సిరిసిల్ల బాబు అని చెప్పేసి. ఆ బాబుకి కనుక్కుంటే హాస్పిటల్లో ఇప్పుడు ఆ బాబు చనిపోయినాడని కూడా చెప్పినారు. గత 2 వారాల్లో ఇక్కడ ఆల్రెడీ ఇది 4వ ఇన్సిడెంట్. అంతకుముందు ఒక 2 వారాల క్రితం కూడా ఒక బాబు చనిపోవడం జరిగింది. ఇద్దరు సీరియస్ ఉంటే అప్పుడు నిమ్స్లో అడ్మిట్ చేసి ఇద్దరికి కూడా ట్రీట్మెంట్ చేయడం జరిగింది. మళ్ళీ ఈ 2 వారాల తర్వాత చూస్తే మళ్ళీ ఒక బాబు చనిపోయినప్పుడు ఇంకొక బాబుని కూడా కడుపు నొప్పి అని చెప్పి నిజామాబాద్ తీసుకుపోవడం జరిగింది. ఇప్పుడు ఆ బాబుని కూడా. బాధాకరం ఏంటంటే ఇక్కడ ఉన్న యాజమాన్యానికి, ఇక్కడ ఉన్న స్టాఫ్కి ఎవరికి కూడా అవగాహన కూడా లేదు.
మేము అక్కడి నుండి వచ్చినాము కూడా ఇక్కడ స్టాక్ అసలు ఏం జరిగిందో అన్న అవగాహన కూడా లేదు. అన్నిటికంటే బాధాకరమైన విషయం అది. ఇవాళ చాలా ఇక్కడ ఉన్న యాజమాన్యానికి స్టాఫ్కి మొన్న వచ్చి వాళ్ళకి అన్నీ కూడా ఇక్కడ చూసిపోయినాము, మాట్లాడడం జరిగింది. కానీ ఇవాళ బాధాకరం ఏంటంటే రెండో ఇన్సిడెంట్ అయినప్పుడు కూడా అందరూ అదే అజాగ్రత్త, కనీసం సమాచారం లేదు. వాళ్ళకి ఏం జరిగిందో పిల్లలు కూడా తెలియని, సమాచారం కూడా తెలియని పరిస్థితుల్లో ఇక్కడ యాజమాన్యం ఉంది, ఇక్కడ స్టాఫ్ ఉన్నారు ఇక్కడ. సో తప్పకుండా వీళ్ళందరి మీద కూడా వాళ్ళని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, మీ పిల్లల్లాగా భావించి ఇక్కడ పిల్లల్ని మీ పిల్లల్లా భావించి చూసుకోవాలని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. కనీసం ఇప్పుడన్నా నిద్ర లేవండి, మొద్దు నిద్ర లేచి కనీసం ఇప్పుడన్నా పిల్లల్ని సరే జాగ్రత్త చూసుకోవాలని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నాను. అట్లానే తప్పకుండా ఆ పిల్లలకు జరిగిన అన్యాయానికి ప్రభుత్వం రెస్పాండ్ అవ్వాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.